మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వర్షం పడితే తరగతి గదులన్నీ నీటితో నిండిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కూర్చుని చదివే పరిస్థితి లేకపోవడంతో భారీ వర్షాల సమయంలో విద్యార్థులను ఇంటికి పంపాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో నార్సింగి పాఠశాలకు వెంటనే కొత్త భవనం నిర్మించి చిన్నారులకు సురక్షితమైన వైద్య వాతావరణం కల్పించాలని గ్రామస్తులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉర్దూ మీడియంలో మేము రన్ చేస్తున్నాము. కానీ ఇంత ఘోరంగా ఉన్నది, పిల్లలు కూర్చోలేకుండా పరిస్థితి ఉంది. 130 మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఎక్కువ ఉన్నారు, కానీ అకామిడేషన్ మాకు మంచిగా లేదు. అందులో మళ్ళీ వర్షం పడితే మాత్రం మాకు కూర్చోలేదు. చూడండి, వాతావరణం ఎట్లా సహకరించట్లేదు మాకు. మొత్తం వాటరు, పిల్లలు కూర్చోలేరు. కానీ మేము ఎట్లా పాటలు చెప్పాలి? ఈ వర్షంలో అయినా పాటలు చెప్తున్నాం పిల్లలకి. కానీ కనీసం ఇట్లా ఈ రకంగా ఉండదు కాబట్టి కొంచెము సహకరించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.